అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? అయినా మేము కూడా పర్లేదని నేను ప్రతిసారి వీడియోలో ఎందుకు అంటారంటే, నేను చెప్పాను కదండి, ఎప్పుడు బాగుంటామో ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు. అది కూడా వీడి వల్లనే. సో లాస్ట్ వీడియోలో కామెంట్ చేసిన మీ అందరికీ వన్స్ అగైన్ అండ్ సపోర్ట్ చేసిన అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ వీడియో అది కూడా ఒక స్పెషల్, అంటే లాస్ట్ వీడియోలో మేబీ అది నేను చెప్పడం మర్చిపోయానో ఏమో మరి. సో అది ఎక్కువగా ఫ్రీక్వెంట్గా వచ్చి ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, అది విషయం ఏంటి అని తెలుసుకునే ముందు మీరైతే నా వీడియోస్కి ఒక లైక్ చేయండి. చెప్పాను కదా, మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఒక లైక్, వీలైతే షేర్, కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్, అంతే కదండి. సో అదనమాట. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ విషయం ఏంటనుకుంటున్నారా? ఎక్కువగా కామెంట్ వచ్చేది ఏంటంటే, అక్క అసలు లక్కీ పేరేంటిది అసలు? నాకు చాలాసార్లు చాలామంది కామెంట్ చేశారు, ఎప్పుడు లక్కీ లక్కీ లక్కీని అంటూ ఉంటారు, అసలు లక్కీకి రియల్ నేమ్ ఏంటిది అని చెప్పేసి అడుగుతూ ఉంటారు కదా. చెప్తాను ఆ వీడియో, దాని గురించి ఈ వీడియోలో మొత్తం డీటెయిల్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే మేము లక్కీకి యాక్చువల్గా తన పేరు పైన అంతా ఇక పుట్టినప్పుడు పిల్లలకి వాళ్ళ పేరు పైన జన్మ నక్షత్రము, తేదీ, అవన్నీ ఏది అంటే అన్నీ ఏ రాశి ఏంటి అని, ఏ పేరు, ఏ నక్షత్రం అంటే ఏ నక్షత్రంలో పుట్టిరు, ఏ లిటర్ పైన పేరు పెడితే బాగుంటుంది అని చెప్పేసి అడుగుతూ ఉంటాం బేసిక్గా. అందులో భాగంగానే లక్కీకి వచ్చేసి లా లా అక్షరం పైన పేరు పెట్టాలని చెప్పేసి అన్నారన్నమాట పంతులు. ఇంకా సర్లే, ఇంకా లా అంటే ఇంకా అనుకున్నాము ఒక పేరు, ఒక 2-3 పేర్లు అనుకున్నాము. ఇప్పుడు ఈవెన్ ధీరజ్ విషయంలో అయినా కూడా ధీరజ్కి ఈ పేరు పైన పెట్టాలని చెప్పేసి అంటే వాడికి ఆ పేరు పెట్టామన్నమాట. అయితే లక్కీ విషయంలో లా పైన పెట్టాలని చెప్పేసి అన్నారు. ఇంకా లా పైన అంటే ఫస్ట్ అయితే ఒక నిక్ నేమ్ అనుకున్నాము, లా అంటే సర్లే లక్కీ అని పిలుచుకోవాలని చెప్పేసి ఒక పేరు అనుకున్నాము. ఇంకా దాని తర్వాత ఇంకా అది రియల్ నేమ్, అసలు పేరు ఏం పెడదామని ఆలోచించి కొంచెం అయితే అప్పుడు రన్నింగ్ అంటే అప్పుడు కొంచెము ఏమంటారు, ఎక్కువగా ఆ పేరే వినబడింది అనమాట. అప్పుడు ఆ టైంలో లాస్య అని చెప్పేసి అనుకున్నాం. యాక్చువల్గా రియల్ నేమ్ లాస్య అనుకున్నాము. అనుకునడం ఏంది, కంప్లీట్గా ఈవెన్ ఆధార్ కార్డ్ అయినా, ఇప్పుడు లక్కీ పేరు పైన ఒకటి హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి చేయించాం మేము. అప్పుడే లక్కీకి ప్రాబ్లం ఉందని తెలియక ముందే మా ఆయన ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అందరి పేరు పైన చేయించామన్నమాట. లక్కీ పేరు పైన ఒకటి ఎల్ఐసి అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ 2 లక్కీ పేరు పైన చేయించామన్నమాట. అప్పుడు ఇంకా ఈవెన్ వాటిలో కూడా లక్కీ పేరు లక్కీ అని ఉండదు, లాస్యానే ఉంటుంది ఇప్పటికైనా. అవి తర్వాత ఏం ఇష్యూ అవుతుందో తెలియదు ఇంకా. కానీ దాని తర్వాత ఇక ఆ పేరు అనుకున్నాము కొన్ని రోజులు, బట్ ఆ పేరు పెట్టి ఏ రోజు పిలవలేదండి మేము. ఎందుకంటే ఇక లక్కీ 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 అని చెప్పేసి ఆ పేరుతోనే, ఎందుకు లాస్య అని పేరు పిలవకపోవడానికి కూడా ఒక రీజన్ అయితే ఉంది. ఏంటి అనుకుంటున్నారా? ఇప్పుడు యాక్చువల్గా లక్కీకి మేము లక్కీ లక్కీ అని పిలిచి ఇక తర్వాత ఆర్టిజం అని ఇలా తెలిసిపోయిన తర్వాత ఒక 3 years తర్వాత తెలిసిపోయింది కదా. తెలిసిపోయిన తర్వాత అదే లక్కీ అని పిలుస్తున్నాము, మళ్ళీ ఇంకొక పేరుతో పిలిస్తే తనకు కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇంకా తనకి ఉన్నదే మెమొరీ పవర్ లెస్ కాబట్టి ఇప్పుడు దానికి తోడు ఇంకో కొత్త పేరు అంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా లాస్ట్ పేరుని టోటల్లీ అవాయిడ్ చేసేసినాం అనమాట. ఇంకా పేరుని ఈవెన్ ఇప్పుడు డాక్టర్ అడిగినా కానీ ఎక్కడన్నా కానీ, ఇప్పుడు మనం ఎక్కడన్నా తన పేరు రిజిస్టర్ చేయాలన్నా కానీ, ఈవెన్ ఎక్కడ ఏ ప్లేస్లో ఎలాంటి విషయంలో అయినా కానీ ఇంకా పేరు యూజ్ చేయలేదు అనమాట. ఓవరాల్గా ఏం పేరు అంటే లక్కీనే అని చెప్పేసి అనుకున్నాము. ఇంకా అందుకనే ఎక్కడ చూసినా ఈవెన్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆధార్ కార్డులో కూడా చేంజ్ నేమ్ కూడా లక్కీనే అయిపోయింది అనమాట. ఆధార్ కార్డులో లాస్య ఇలాంటి ఏది లేదు. ఇక మొత్తానికి లాస్య పేరుకైతే టాటా బాబాయ్ చెప్పేసినాం అనమాట అప్పుడే. ఇంకా అందుకని చెప్పేసి లక్కీకి కన్ఫ్యూజ్ అవుతుంది పేరు, ఇలా పిలిచి ఇంకో పేరు అయితే దానికి ఒక పేరుకే దానికి ఇప్పుడు అలవాటు అవ్వాలంటే చాలా కష్టం, స్పెషల్ కిడ్స్ కాబట్టి. పైగా ఇంకో పేరు పెడితే దాన్ని ఇంకా పలకరిస్తున్నామో లేదని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతుందని చెప్పేసి ఇంకా ఆ పేరు అయితే ఇంకా టోటల్ అయితే పోయిందనమాట. మీరు అడుగుతున్నారు చాలామంది అని చెప్పేసి చెప్తున్నాను. లక్కీ పేరు ఓన్లీ లక్కీనే, ఇంకా రియల్ నేమ్ అంటూ ఏది లేదు. ఇంకా అవన్నీ పెట్టాలని కూడా లేదు, ఎందుకంటే ఇంకా అయిపోయింది. ఇంకా ఏం పెడతా అని చెప్పండి. అందుకని ఇంకా ఓవరాల్గా ఈవెన్ ఆధార్ కార్డ్ అయినా, మన బ్యాంక్ అకౌంట్ అయినా, ఇంకొకటి ఏ అకౌంట్ అయినా ఓన్లీ లక్కీనే, అంతే. ప్రపంచంలో ఇలా పేరు ఎక్కడ ఉండదు కావచ్చు. ఎందుకంటే రియల్ నేమ్ యాక్చువల్గా లక్కీ అంటే ఇప్పుడు ముద్దు పేరుగా పెట్టుకుంటాం మనము. రియల్ నేమ్ అంటే ఏదో ఒకటి అందరికీ ఉంటుంది కదా. బట్ ప్రపంచంలో లక్కీ అంటే ఓన్లీ ఇదే లక్కీ, ఇంకా దీనికి ఇంకొక పేరు అనేది లేదు. ఇది కూడా లక్కీ అని చరిత్రలో ఒక పేజ్ అన్నమాట. సో అది ఇంకేం ఎక్స్పెక్ట్ చేయకండి లక్కీ పేరు నుంచి. ఇంకా లక్కీ పేరు లక్కీనే, అంతే.
ఇంకా అదన్నమాట. లక్కీ పేరు వచ్చేసి లక్కీకి కలిసి వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ లక్కీ పేరు మాకు బాగా కలిసి వచ్చింది. ఈవెన్ మేము ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాము ఎంతో కొంత అంటే అది లక్కీ గారి దయ వల్లనే అనమాట. లక్కీ పేరు లక్కీ కలిసి వచ్చిందో లేదో ఆ దేవుడికి తెలియాలి, ఇక ఏమో చెప్పలేం కదా. ఇంకా మాకైతే అన్ని రకాలుగా, నాకే కాదండి, నేను ఒకటే నమ్ముతాను, మాకే కాదు స్పెషల్ కిడ్స్ ఉన్న ప్రతి ఒక్క పేరెంట్స్కి ఇలా పిల్లలు స్పెషల్గా ఉంటే ఏదో రకంగా కలిసి వస్తుంది అనేది నా నమ్మకం. నిజమా కాదా మీరు కామెంట్ చేయండి. ఇలాంటి పేరెంట్ అంటే ఇలాంటి పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఏదో రకంగా వాళ్ళ పేరెంట్స్కి అయితే కలిసి వస్తుంది. నిజమే కదండి, నా నమ్మకం అయితే అది. మాకైతే కలిసి వచ్చింది లక్కీగాడు, మాకు మాత్రం లక్కీ, మాకు లక్కీగాడు కలిసి వచ్చిన మాకు పెద్ద లక్కు. సో దట్ అది మొత్తానికైతే ఇది చెప్పాను కదండి. అసలు ఎప్పుడు కనీసం ఒక్క వీడియో మనం అప్లోడ్ చేసినా అట్లీస్ట్ ఆ వీడియోకి ఒక కామెంట్ అని వస్తుంది అనమాట. అక్క లక్కీ అసలు పేరు ఏంటని చెప్పేసి అడుగుతుంటారు కదా. ఇది అసలు లక్కీ పేరు, లక్కీ అంతే. సో మొత్తానికైతే అది అన్నమాట. ఈవెన్ లక్కీకి మేము హెల్త్ ఇన్సూరెన్స్, ఎల్ఐసి అవన్నీ చేయించామన్నమాట. ఇంకా అవన్నీ ఇంకో 2 years అయితే మన లక్కీ గాడికి ఓటు హక్కు కూడా వస్తుంది. ఈవెన్ ఓటు హక్కులో కూడా లక్కీ గాడే అది అన్నమాట మొత్తానికైతే. బట్ ఎనీవేస్ అండి, నేనైతే ఒకటే నమ్ముతాను, వాళ్ళకి ఆ పేరు ఎలా కలిసి వచ్చిందో మనకు తెలియదు కానీ మనకైతే బాగానే కలిసి వచ్చింది. బట్ వాళ్ళు ఆరోగ్యంగా ఉండి మనం హెల్త్గా మనం హ్యాపీగా ఉంటే చాలు. ఇంకా అంతే, జరగాల్సిన నష్టం ఎలాగో జరిగిపోయింది, దాన్ని ఎవరు పూడ్చలేరు. ఆ దేవుడి చేతులు తప్ప మన చేతిలో ఏమీ లేదు. మన వంతు ప్రయత్నాలు అన్నీ చేసేసాము, ఇప్పటికీ చేస్తూనే ఉన్నాము. ఈవెన్ లక్కీ గారికి ఒక్క పూట మనం మెడిసిన్స్ వేయకపోయినా కానీ ఇంకా నెక్స్ట్ డే లక్కీ గారి సిచ్యువేషన్ దారుణంగా ఉంటాయి. ఎందుకంటే చాలా ఫేస్ చేసాము. లక్కీకి వేరే ఇష్యూ ఏది లేదండి, ఒక్క ఫిట్స్ వల్లనే లక్కీ గారికి ఈ ప్రాబ్లము. అంటే ఒక్కటని చెప్పాలని ఈ మధ్య కాలంలో ఎక్కువగా మెడిసిన్స్ యూజ్ చేయకపోతే ఫస్ట్ వచ్చే ప్రాబ్లం వచ్చేసి ఫిట్స్. ఇంకా అది లేకపోతే ఇంకా వేరే లక్కీ ఇంకా బాగుంటుంది. చెప్పాను కదా, ఆఫ్టర్ ఫిట్స్ బిఫోర్ ఫిట్స్ లక్కీలో చాలా చేంజెస్ అయితే బిహేవియర్లో కానీ ఏదైనా ఇంకా ఏ ఇష్యూలో అయినా కానీ ఆఫ్టర్ బిఫోర్ అయితే చాలా చేంజెస్ అయితే ఉన్నాయి. బట్ ఏం చేస్తామండి, అదంతా అనుకోని విధంగా జరిగినవి. అవి కొందరికి పుట్టుకతోనే జ్వరం వచ్చో ఇంకోటి వచ్చో అది ఫిట్స్ అనేది వస్తుంది. లక్కీకి అయితే చెప్పాను చాలాసార్లు ఏ రోజు జరిగిందో ఆ సంఘటన అని చెప్పేసి. అది అంతా సడన్గా ఇక అనుకోకుండా మన తెలియని వేలో జరిగింది. అది లక్కీకి ఫీవర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం లేకుండే అప్పుడు. ఈవెన్ జ్వరం వస్తుందంటే బేసిక్గా పిల్లలకి ఇట్లా హెడేక్ కానీ ఫీవర్ కానీ ఏదైనా హై ఫీవర్ అలా వచ్చినప్పుడు అయితే బేసిక్గా ఫిట్స్ వస్తూ ఉంటుంది మోస్ట్లీ. బట్ లక్కీ గారికి వచ్చిన సిచ్యువేషన్ వేరన్నమాట. బట్ అది మొత్తానికైతే ఏం చేస్తాము, ఏది ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. మన చేతుల్లో ఏం లేదు కదా. మనము చెప్పాను కదా, మనం చేయాల్సింది చేసాము, ఏం లేదు. వాళ్ళు హ్యాపీగా ఉండి ఈ మాత్రం మన కళ్ళ ముంగట కనిపిస్తే చాలన్నమాట. ఇంకా మీరే లక్కీ ఇంకా లాస్ట్ వీడియోలో చూసి నాకు అన్నారు, లక్కీకి అట్లా నేర్పించచ్చు కదా అక్క, ఇట్లా నేర్పించచ్చు కదా అక్క అని చెప్పేసి అన్నారు. బట్ చాలా హ్యాపీ అనిపించింది నాకు. కానీ ఏం చేస్తామండి, తన సపోర్ట్ లేదు అసలు, అలాంటి విషయాల్లో సపోర్ట్ లేదు. ఈవెన్ ఇప్పుడు ఎట్లా అంటే దానికి కొంచెం సెన్స్ ఉంది. ఎట్లా అంటే మనం వాష్రూమ్ తీసుకెళ్ళి కూర్చొని పెడితే ఈవెన్ వాష్రూమ్లో టాయిలెట్ చేయడం అలాంటివి అయితే చేస్తూ ఉంటుంది. అట్లీస్ట్ కూర్చొని పెడితే ఈ పని చేయాలని చెప్పేసి థాట్ అయితే తనకు ఉంది. కానీ అలాంటివన్నీ ఫుడ్ తినిపించడము అవన్నీ చాలా ప్రయత్నాలు చేశాను నేను చిన్నప్పుడు. తనకు కల్పించి నేను స్పూన్ ఇవ్వడం కానీ. ఇప్పుడు ఏంటంటే చేతులలో గ్రిప్ లేదండి, ఇవన్నీ హ్యాండ్స్ అలా ఫోల్డింగ్ అయిపోయినాయి. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇవి ఎప్పటికి ఇలాగే ముడుచుకొని ఈ స్కిన్కి ఈ ఫింగర్ స్కిన్ రెండు కూడా అటాచ్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు ఇలా చేయి అసలు ఓపెన్ అవ్వనే అవ్వదు లక్కీ అని. ఎందుకంటే ఇప్పుడు హ్యాండ్స్లలో గ్రిప్ లేదు, ఇప్పుడు చాలా లాస్ అయిపోయింది. కాబట్టి ఇంకా దాన్ని ఇబ్బంది పెట్టేప్పుడు నేను పదే చేయి ఇలా లాగడం వల్ల తనకి ఎంత పెయిన్ ఉంటుంది. పైగా ఈ స్కిన్కి మొత్తం జాయింట్ అయిపోయింది కాబట్టి అది చాలా అసలు దానికి చెప్పలేము. ఇంకా అలాంటివన్నీ జరిగిపోయినాయి కాబట్టి ఇంకా నేర్చుకునే స్థితిలో కూడా లక్కీ లేదు. అది దాటిపోయినాయి కానీ నేను నేర్పించలేనని కాదు. ఈవెన్ నేను స్కూల్లో జాయిన్ చేసినప్పుడు తనకు రైస్ కల్పించడము, ఇంటికి వచ్చి అది బాలు అది చిన్న చాలా నేర్పించే ప్రయత్నాలు, కానీ మా ప్రయత్నాలు ఏది ఫలించలేదు. సో అది బట్ ఎవరికి అర్థం కాని కొన్ని ఉంటాయి కదా, క్యూరియస్ అన్నమాట. పిల్లలకి ఇట్లా చేపిస్తే బాగుంటుంది, అట్లా చేపిస్తే బాగుంటుంది అని అన్నారు. కానీ నేను ఇంకా అవన్నీ చేసామండి. ఎందుకంటే ఓపిక నశించిపోయింది. బేసిక్గా చెప్పాలంటే అన్నీ చేసి ఓపిక నశించిపోయింది. ఇంకంతే, అంతకు మించింది ఇంకేం చేస్తాము ప్రయత్నాలు. బట్ ఎనీవేస్
అట్లీస్ట్ నాకు ఇట్లా ఉంది, హ్యాపీ, నేను హ్యాపీ, తను హ్యాపీ, ఇంట్లో హ్యాపీ. ఇక్కడ ఇరిటేషన్ అయ్యేది ఎక్కడ లక్కీ విషయంలో అంటే ఆ గోల చేయడము, ఏడవటము, రాత్రింబవలు, మనకు రెస్ట్ ఇవ్వదు, అది హ్యాపీగా ఉండదు, దానికి సాటిస్ఫాక్షన్ ఉండదు, మనకు ఉండదు. అదొక్కటే తప్పితే ఇంకా అదర్వైజ్ లక్కీ విషయంలో మాకు సాధ్యమైనంత వరకు ఇష్యూస్ ఏది లేదు. ఇంకా మెడిసిన్స్ విషయానికి వస్తే కంపల్సరీ నెలకు 6 నుంచి 7,000 కంపల్సరీ ఓన్లీ మెడిసిన్స్కే కావాలి. అంత కాస్ట్లీ ఉంటాయి మరి అవి మెడిసిన్స్ కూడాను. ఇంకా దానివల్ల ఏమైనా యూజ్ ఉందా అంటే టెంపరీ క్యూర్, ఇంకంతే. అంటే ఇప్పటికి ప్రాబ్లం ఈ టైంకి సాల్వ్ అవ్వడానికి తప్పితే లైఫ్ లాంగ్ సాల్వ్ అవ్వడానికి కాదు అది. ఇంకా మిగతా లక్కీకి ఇంకా బట్టల విషయంలో అంటారా, బట్టల విషయంలో పెద్దగా లక్కీకి ఏం ఖర్చు ఉండదండి. ఏవో కొన్ని బట్టలు తీసుకొస్తే ఇంకా ఎన్నో సంవత్సరాల తరబడి వెళ్ళిపోతాయి అనమాట లక్కీకి. బట్టల విషయంలో ఖర్చు లేదు, కానీ మెడిసిన్స్, ఈవెన్ డైపర్స్ అయినా మెడిసిన్స్, ఇవి రెండే కాస్ట్లీ లక్కీ గారికి. ఇంకా తనకు అవసరం నీడ్ ఎక్కువ ఉన్నాయి అయితే ఇవి రెండే అన్నమాట. డైపర్ కంపల్సరీ కావాలి, ఈవెన్ మెడిసిన్స్, ఇవి రెండు లేకపోయినా లక్కీ కూడా అసలు చాలా కష్టము. ఇక డైపర్స్ లేకపోతే అటో ఇటో కొంచెం వెళ్ళదీయచ్చు కానీ మేనేజ్ చేయగలుగుతాం, కానీ ఆ మెడిసిన్ లేకపోతే చాలా కష్టము. నెలకైతే 2 times 15 daysకి 15 days 2 సార్లు తీసుకొస్తాం మెడిసిన్స్ అన్నమాట. బట్ అది లేకపోతే కష్టం, ఎందుకంటే ఆ సిచ్యువేషన్ దాటాము మేము. ఎన్ని సార్లను 4-5 times హాస్పిటల్ అడ్మిట్ చేసాం మేము. లక్కీని సివియర్ అయిపోయింది చాలా. ఒక 2 పూటలు అట్లా మెడిసిన్ పోస్ట్పోన్ చేస్తేనే, పోస్ట్పోన్ అంటే కావాలని చేసింది కాదు, ఆ మెడిసిన్ అయిపోయి తీసుకొద్దాంలే, ఒక్కరోజు వేయకపోతే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా చూద్దాము, మెడిసిన్స్ వేయకపోతే తగ్గిపోయిందేమో అని అట్లా నమ్మకంతో వేయకుండా ఉన్నది. కానీ ఇంకా అదర్వైజ్ వేరేది అయితే కానే కాదు. అప్పుడైతే ఒక 3-4 times అయితే అడ్మిట్ చేసాం ఫిట్స్ వల్లనే. ఇంకా అలా చాలా ఉన్నాయి. ఇంకా ఆ రోజులన్నీ తలుచుకుంటే మళ్ళీ ఎమోషనల్ అయిపోతాం మనము. నేను మా ఆయన లక్కీ కోసము పడ్డ కష్టాలు అంతా ఇంత కాదు, బట్ చాలు ఇట్లున్న నాకు హ్యాపీనే అండి. తిని రిలాక్స్ అయితే చాలు, నాకు ఏ బాధ లేదు. పిల్లల్ని చూసుకోవడం కంటే తల్లికి ఇంకేం వేరే పనులు ఏముంటాయి చెప్పండి. బట్ అది అట్లా అని చెప్పి నేను ఇక్కడితో ఆగిపోను. మన పని మనం చెయ్యాలి, లక్కీకి ఇవ్వాల్సిన టైం లక్కీకి ఇవ్వాలి, మనం చేసుకోవాల్సినవి మనం చేయాలి, మన కోసం కూడా టైం కేటాయించుకోవాలి, మన కోరికలు కూడా నెరవేర్చుకోవాలి, అవునా కదా? సో అది. బట్ ఎనీవేస్ అన్నీ చేయాలి. లైఫ్ అన్నాక అన్నీ ఉంటాయి, బాధలు, సంతోషాలు, అన్నీ వాటెవర్ ఎవ్రీథింగ్. లైఫ్ అన్నదే అన్నిటికీ అన్ని ఏ టైంలో అది చేయాలి, మూవ్ ఆన్ అయిపోవాలి, దట్స్ ఇట్. సో దట్ అది. ఏంటి నేను చెప్పాలనుకుంటున్నావా? నీకు మాటలు వస్తాయా అని చాలా మంది, మాటలు వస్తాయి లక్కీకి, ఒకసారి మాట్లాడి ఇచ్చండి అని అన్న వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు మాట్లాడమ్మా, ఏమైనా చెప్పాలా నువ్వు? ఇటు ఏమైనా చెప్పాలా నువ్వు? సో అది మాటలు ఏది రాదు, ఏదేదో సౌండ్ చేస్తూ ఉంటుంది, కానీ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది మాట్లాడాలని ఏది కూడా స్ట్రైట్గా ఏది చెప్పలేదు. అది దానికి. ఇంకా డౌట్స్ ఉన్నాయా? కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం, దానికి ఏముంది. మనం మీ డౌట్స్ క్లారిఫై చేయాలి. నాలాంటి స్పెషల్ కిడ్స్ నేను మోటివేషన్ అవ్వాలి. పిల్లల్ని ఎలా అట్లీస్ట్ పిల్లల విషయంలోనే నేను మోటివేషన్ అవ్వాలి వాళ్ళకి. నేను నా పిల్లల్ని మంచిగా చూసుకోవాలి, ఇంకంతే, అంతకు మించింది ఏం లేదు. సో దట్ అది మొత్తానికైతే ఇవాళ వీడియో. లక్కమ్మ ఇటు లక్కీ బాయ్ చెప్పమ్మ తల్లి, బాయ్ చెప్పు. ఇలాంటి క్లిప్స్ ఎన్ని ఉన్నా కానీ హెయిర్ బ్యాండ్కి దానికి అసలు యూజే అవ్వదు, అది తీసి ఎక్కడో పడేస్తుంది అన్నమాట. అది లక్కీ అనే విషయాల్లో చాలా చాలా నేర్చుకున్నాను నేను కూడా. ఏ పిల్లలతో ఎలా ఉండాలి, ఇట్లాంటి పిల్లలతో అవి ఇవి అని ప్రపంచాన్ని ఎట్లుండాలనేది అన్నీ నేర్చుకున్నాం. సో అది మొత్తానికి మనం ఎంత చేసినా ఏం చేసినా కానీ నేను చెప్పేది ఒకటంటే, మన ఫేస్ పైన చిరునవ్వును పోనివ్వకండి, అదే మన బలం. మనకే బలం కాబట్టి అసలు ముఖం పైన చిరునవ్వును అస్సలు చెరగనివ్వకండి, అదే మన బలము. మన ఫ్యామిలీకి మన చిరునవ్వే మన ఫ్యామిలీకి బలం. నేనైతే ఇది స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. మనం ఏ రోజైతే కుప్పకూలిపోతామో ఫ్యామిలీ అంతా డౌన్ అయిపోతుంది అనమాట. సో అది అందుకని చెప్పేసి స్ట్రాంగ్గా ఉండండి, హ్యాపీగా ఉండండి, సమస్యలు ఎప్పుడూ ఉండవు. అలాంటివన్నీ మూవ్ ఆన్ అయిపోవాలి, అంతేనా? ఎప్పుడు నవ్వుతూ ఉండండి, కీప్ స్మైలింగ్. ఓకే, ఎక్కువ మాట్లాడేసినట్టు అనిపిస్తుందా? అప్పుడప్పుడు అలాగే మాట్లాడేస్తూ ఉంటాను, మేనేజ్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్ లలి.